యాక్ట్ చేశాను. 3 మూవీస్‌లో యాక్ట్ చేశాను. ఒకటి బైలంపూడని, 2 వాడే వీడని, ఇంకొకటి వచ్చేసి కలియుగ భగవాన్ అని. మూడిట్లో ఫుల్ క్యారెక్టర్ రోల్ చేశాను. ఒక మూవీలో కలియుగ భగవాన్‌లో హీరోగా చేశాను. మిగతా వాటిల్లో విలన్‌గా చేశాను. ఇక్కడ ఈ సినిమాలో నేను విలన్ అనడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుందండి. ఒక మంచి వ్యక్తి చెడు మాటలు వినేసి మంచి మాటలు చెప్పడానికి ఎవరైనా వస్తే వినలేకపోతే జరిగే పర్యావరణాల మీద తీసిన సినిమా అండి ఈ రోలుగుంట సూరి. ఇప్పుడు ఈ రోలుగుంట సినిమా గురించి మరి అదే అంటే ఆ ఫ్యామిలీతో వెళ్ళి సంతోషంగా చూడగలిగే సినిమానా, లేకుంటే యూత్ చూసే సినిమానా, లేకుంటే ఆ విలన్ అంటే కొంతమంది కొంచెం ర్యాష్ మెంటాలిటీ ఉంటుంది కదా, అట్లాంటి ప్రజలు చూడాల్సినటువంటి సినిమా ఏం చెప్తారు? ఎవరు చూడవచ్చు? 100% ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. ఇందులో నవరసాలు ఉన్నాయి, రౌద్రం ఉంది, కోపం ఉంది, సంతోషం ఉంది, బాధ ఉంది, అన్ని రకాలు ఉన్నాయండి. నవరసాలు ఉన్నాయి ఈ మూవీలో. చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో పబ్జి గేముల కంటే పెద్ద క్రైమ్ ఇందులో ఏం లేదండి. పబ్జిలో తలకాయలు నరికేసుకుంటూ ఉంటారు. ఈ సినిమాలో అంత ఇదిగా ఏం లేవు. సిచ్యువేషన్ తగ్గట్టుగా కొన్ని సీన్స్ తీయాల్సి వచ్చింది. సో దాన్ని బట్టి పిల్లలు భయపడతారు, పెద్దలు భయపడతారు అనేది ఏం లేదు. సినిమా అయితే చాలా బాగొచ్చింది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడదగ్గ సినిమా. ఓకే, విలన్ ఆర్టిస్ట్ గా చేసేటప్పుడు కొన్ని సీన్లలో కొంచెం ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంచెం దెబ్బలు కానీ తగలడం అయితే ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట. మరి ఇప్పుడు ఈ రోజు మీరు ఇంత కష్టపడ్డ తర్వాత ఈ రోజు పబ్లిక్ ముందుకు వచ్చింది. ఎస్ అండి. ఈ సినిమాలో ముఖ్యంగా నేను దెబ్బలకి భయపడేవాడిని కాదు. ఎటువంటి దానికి చేయడానికైనా నేను ఏజ్ ఎక్కువ ఉంది కానీ ఐఎమ్ వెరీ ఫిట్. దానికి భయపడే పరిస్థితి అయితే లేనేలేదు. ఈ సినిమా షూటింగ్ విషయము, లేకపోతే క్యారెక్టర్స్ విషయము, డైరెక్టర్ తీసుకున్న స్టెప్ విషయానికి వస్తే కనుక డైరెక్టర్ అనిల్ గారు ఈ సినిమాకి యాక్చువల్గా డివైపు కూడా హెల్ప్ చేశాడండి. ఆయన బేసిక్గా డివైపు నుండి డైరెక్టర్ అయ్యాడు. కాబట్టి ఆయనకి కెమెరా ఎక్కడ పట్టుకోవాలి, యాక్టర్ దగ్గర నుండి ఏం రాబట్టాలి, ఇవన్నీ కరెక్ట్గా ఆయనకు తెలుసు. అందుకని సినిమాని సింగిల్ షెడ్యూల్లో నమ్మరు తెలియదు, సింగిల్ షెడ్యూల్లో క్యారెక్టర్స్ అందరినీ ఒక ఊర్లో పెట్టేసి సినిమా కంప్లీట్ చేయడం జరిగిందండి. ఎటువంటి ఇబ్బంది లేదు. సినిమా షూటింగ్ టైంలో ఎటువంటి యాక్టర్కి ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. హీరోనే చాలా ఎక్కువ కష్టపడ్డాడు పాపం. అతనికి ఏమన్నా చెప్పలేం, అతను అడిగితే కానీ చెప్పలేడు అతని బాధలు. రానున్న రోజుల్లో మరి మీరు ఇంకా ఎట్లాంటి పాత్రలో మీరు నటించబోతున్నారు? అని నాకు పర్టికులర్ జోన్ అంటూ లేదండి. ఏ పౌరాణికం దగ్గర సాంఘికము ఏది చేయడానికైనా నేను రెడీ. ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. యాక్ట్ చేశాను. 3 మూవీస్‌లో యాక్ట్ చేశాను. ఒకటి బైలంపూడని, 2 వాడే వీడని, ఇంకొకటి వచ్చేసి కలియుగ భగవాన్ అని. మూడిట్లో ఫుల్ క్యారెక్టర్ రోల్ చేశాను. ఒక మూవీలో కలియుగ భగవాన్‌లో హీరోగా చేశాను. మిగతా వాటిల్లో విలన్‌గా చేశాను. ఇక్కడ ఈ సినిమాలో నేను విలన్ అనడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుందండి. ఒక మంచి వ్యక్తి చెడు మాటలు వినేసి మంచి మాటలు చెప్పడానికి ఎవరైనా వస్తే వినలేకపోతే జరిగే పర్యావరణాల మీద తీసిన సినిమా అండి ఈ రోలుగుంట సూరి. ఇప్పుడు ఈ రోలుగుంట సినిమా గురించి మరి అదే అంటే ఆ ఫ్యామిలీతో వెళ్ళి సంతోషంగా చూడగలిగే సినిమానా, లేకుంటే యూత్ చూసే సినిమానా, లేకుంటే ఆ విలన్ అంటే కొంతమంది కొంచెం ర్యాష్ మెంటాలిటీ ఉంటుంది కదా, అట్లాంటి ప్రజలు చూడాల్సినటువంటి సినిమా ఏం చెప్తారు? ఎవరు చూడవచ్చు? 100% ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. ఇందులో నవరసాలు ఉన్నాయి, రౌద్రం ఉంది, కోపం ఉంది, సంతోషం ఉంది, బాధ ఉంది, అన్ని రకాలు ఉన్నాయండి. నవరసాలు ఉన్నాయి ఈ మూవీలో. చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో పబ్జి గేముల కంటే పెద్ద క్రైమ్ ఇందులో ఏం లేదండి. పబ్జిలో తలకాయలు నరికేసుకుంటూ ఉంటారు. ఈ సినిమాలో అంత ఇదిగా ఏం లేవు. సిచ్యువేషన్ తగ్గట్టుగా కొన్ని సీన్స్ తీయాల్సి వచ్చింది. సో దాన్ని బట్టి పిల్లలు భయపడతారు, పెద్దలు భయపడతారు అనేది ఏం లేదు. సినిమా అయితే చాలా బాగొచ్చింది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడదగ్గ సినిమా. ఓకే, విలన్ ఆర్టిస్ట్ గా చేసేటప్పుడు కొన్ని సీన్లలో కొంచెం ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంచెం దెబ్బలు కానీ తగలడం అయితే ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట. మరి ఇప్పుడు ఈ రోజు మీరు ఇంత కష్టపడ్డ తర్వాత ఈ రోజు పబ్లిక్ ముందుకు వచ్చింది. ఎస్ అండి. ఈ సినిమాలో ముఖ్యంగా నేను దెబ్బలకి భయపడేవాడిని కాదు. ఎటువంటి దానికి చేయడానికైనా నేను ఏజ్ ఎక్కువ ఉంది కానీ ఐఎమ్ వెరీ ఫిట్. దానికి భయపడే పరిస్థితి అయితే లేనేలేదు. ఈ సినిమా షూటింగ్ విషయము, లేకపోతే క్యారెక్టర్స్ విషయము, డైరెక్టర్ తీసుకున్న స్టెప్ విషయానికి వస్తే కనుక డైరెక్టర్ అనిల్ గారు ఈ సినిమాకి యాక్చువల్గా డివైపు కూడా హెల్ప్ చేశాడండి. ఆయన బేసిక్గా డివైపు నుండి డైరెక్టర్ అయ్యాడు. కాబట్టి ఆయనకి కెమెరా ఎక్కడ పట్టుకోవాలి, యాక్టర్ దగ్గర నుండి ఏం రాబట్టాలి, ఇవన్నీ కరెక్ట్గా ఆయనకు తెలుసు. అందుకని సినిమాని సింగిల్ షెడ్యూల్లో నమ్మరు తెలియదు, సింగిల్ షెడ్యూల్లో క్యారెక్టర్స్ అందరినీ ఒక ఊర్లో పెట్టేసి సినిమా కంప్లీట్ చేయడం జరిగిందండి. ఎటువంటి ఇబ్బంది లేదు. సినిమా షూటింగ్ టైంలో ఎటువంటి యాక్టర్కి ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. హీరోనే చాలా ఎక్కువ కష్టపడ్డాడు పాపం.
అతనికి ఏమన్నా చెప్పలేం, అతను అడిగితే కానీ చెప్పలేడు అతని బాధలు. రానున్న రోజుల్లో మరి మీరు ఇంకా ఎట్లాంటి పాత్రల్లో మీరు నటించబోతున్నారు? అని నాకు పర్టికులర్ జోన్ అంటూ లేదండి. ఏ పౌరాణికం దగ్గర సాంఘికము ఏది చేయడానికైనా నేను రెడీ. ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.